హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి, ఫినాన్స్ ఎక్స్పర్ట్. ఆయనే మరెవరో కాదు, మన సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే హోమ్ లోన్ తీసుకుంటారు కదా, ఫాస్ట్గా ఎలా క్లియర్ చేసుకోవాలి అని అడగమన్నారు మిమ్మల్ని. సో హోమ్ లోన్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఎలా క్లియర్ చేసుకోవాలి, దీని గురించి కొంచెం వివరణ ఇచ్చేయండి మా అందరికి. సో ఇప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో హోమ్స్ రేట్ విపరీతంగా పెరిగింది. సో ₹1,00,00,000 ఈజీగా టచ్ అవుతుంది. ఇప్పుడు నేను ₹1,00,00,000 పెట్టి హోమ్ తీసుకున్నాను అంటే ఒక 20 lakhs ఎక్స్ట్రా ఉంది, అది నా మార్జిన్ మనీ నేను పెట్టేసుకున్నాను అనుకోండి. ఒక ₹1,00,00,000 బ్యాంక్ నుంచి తీసుకున్నాను. సో వాడు బ్యాంక్ నాకు 8% ఇంట్రెస్ట్ వేసాడు. ఓకే. సో నేను ఇయర్లీ ఒక 70,000 నేను కడుతున్నాను. సో 70,000 కడుతున్నానా, అది కూడా 30 years కట్టాలా అంటారు. ఇవి కరెక్ట్గా చూస్తే కనుక ఇందులో 30 years పాటు మీరు ఎంత కడుతున్నారో చూస్తే కనుక సో ఆల్మోస్ట్ 3 crores ఉంటుంది. 3 crores మీరు ₹1,00,00,000 లోన్కి 3 crores కడతారు. ఇంకో 2 crore ఎక్కువ పడుతున్నా ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా అమ్మో నేను 2 crores ఎక్కువ కడుతున్నాను, అసలు దీన్ని తొందరగా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు 8%. మీకు సింపుల్గా చెప్పాలంటే 1 crore rupees మీరు బయట మార్కెట్లో తీసుకుంటే మీకు సింపుల్గా 2 rupees ఇంట్రెస్ట్ వేసుకుంటే మీరు ఇంట్రెస్టే 24 lakhs కట్టాలి. కానీ ఇక్కడ బ్యాంకర్ మీకు ఏం చేస్తున్నారు, 70,000 80,000కే ఇస్తున్నాడు. సో ఇది చాలా చీప్ కదా. కాకపోతే ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ కట్టడం తక్కువ కట్టడం ఉండదు. ఆ ఇయర్కి ఎంత పడిందో ఇంట్రెస్ట్ అదే కట్టేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ బ్యాంకర్ ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐలో ఇంట్రెస్ట్ పార్ట్ అనేది తీసుకుంటాడు, ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ప్రిన్సిపల్లో అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. బట్ లాంగ్ టర్మ్ ఉండటం వల్ల మనకి ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ అమౌంట్ని క్లియర్ చేయాలంటే ఏంటంటే ఒకటి మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, కరెంట్ మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొత్త కస్టమర్లకి తక్కువగా ఆఫర్ చేస్తాయి. ఆల్రెడీ ఉన్న కస్టమర్లకి ఏం చేస్తాయంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతే వాళ్ళకి మార్చరు. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, 9% మీద తీసుకున్నారు. మొన్న రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్లో ఆర్బీఐ తగ్గించింది. బ్యాంక్ ఏం చేస్తా అంటే కొత్త కస్టమర్లకి 8%కి ఇస్తా, 7.5కే ఇస్తా అంటది. మీకు మాత్రం సర్లే అడిగినప్పుడు చూద్దాంలే, ఫాతిమా గారు వచ్చి మనకు లెటర్ పెడితే చూద్దాంలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మధ్యలో. అప్పుడు అలా ఆలోచిస్తారు. సో మీరేంటంటే మీ ఇంట్రెస్ట్ రేట్ నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉందంటే వెళ్ళి మీ బ్యాంకర్కి మేనేజర్కి లెటర్ పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ సిబిల్ కనుక బాగుంటే కనుక దే విల్ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్. అసలు సిబిల్ ఎంత ఉంటే బెటర్ అంటారు? 800 అబౌవ్ ఉండాలండి. 800 అబౌవ్. చాలా మంది 680 700 అంటున్నారు. 680 700 ఉండాలంటే వాళ్ళు అసలు క్రెడిట్ వర్తి కాదు. 800 ఉండాలి. 800 ఉండాలి మంచిగా మీకు తక్కువలో ఇంట్రెస్ట్ రేట్లు రావాలంటే. లేదు అనుకుంటే కనీసం 760 770 ఉండాలి. మీరు రెగ్యులర్గా ఈఎంఐస్ పే చేస్తూ ఉంటే కనుక సిబిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకొంతమంది వాయిదాలు కట్టలేక ఛార్జెస్ పడి మళ్ళీ పెనాల్టీ అని చెప్పి చెక్ బౌన్స్ అని కడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మళ్ళీ వెంటనే హోమ్ లోన్ కూడా అంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు పెరగాలంటే సిబిల్, అలాంటి వాళ్ళకి అసలు జనరల్గా హోమ్ లోన్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తారు, లేదా అసలు ఇవ్వకుండానే ఉంటారు బ్యాంకర్స్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను ఈ పర్సన్కి లోన్ ఇస్తున్నా, ఈయన హిస్టరీ చూస్తాం, ఈయన చిన్న చిన్న లోన్స్ చెక్ బౌన్స్లు అయ్యాయి, ఈ పెద్దది ఇస్తే ఇదేం కడతారంట. ఒకటి అప్పుడైనా నేను ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అందరికి నేను 8% 9%కి ఇస్తే ఆయనకి 12%కి ఇస్తా. అదే కదా ఎన్బిఎఫ్సిస్ జనరల్గా చేస్తే అవి. ప్రొఫైల్ బాగోలేని వాళ్ళైనా ఎన్బిఎఫ్సి నేను చూసానండి 20% ఇచ్చినవి కూడా ఉన్నాయి. 15% 20% ఈజీగా ఇస్తారు. అసలు వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయితే కనుక అసలు ఎందుకు తీసుకున్నాను సార్ హోమ్ లోన్ వీళ్ళ దగ్గర అంటారు. ఎంత కట్టినా కానీ తగ్గదు, అది పాపం పెరుగుతుంటే పెరుగుతూనే ఉంటుంది. ఏంటంటే 20% ఇంట్రెస్ట్ మీకు అది ఎవ్రీ ఇయర్ మీకు కట్టానే ఉండాలి. 15% 20% అంటే 5 years 6 years ఉంటుంది వాళ్ళకి. హోమ్ లోన్ అండి 30 years 20 years ఉంటుంది. సో వాళ్ళ జీవితంలో మెజారిటీ పార్ట్ దానికి ఈఎంఐలు కట్టడానికే సరిపోతూ ఉంటుంది. సో సిబిల్ స్కోర్ కనుక సరిగ్గా లేకపోతే మీకు బ్యాంకర్ మెయిన్గా లోన్ ఇవ్వడు. మరి సిబిల్ పెరగాలంటే పెంచుకోవాలంటే సిబిల్ పెరగాలంటే కనుక మీరు ఏం చేయాలంటే ఉన్న లోన్స్ని పర్ఫెక్ట్ కట్టండి. లేదు అనుకోండి, సో మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని 10% 20% మాత్రమే వాడి బిల్ జనరేట్ చేసిన వెంటనే మళ్ళీ కట్టేయాలి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, నేను 40% 50% వాడతాను. ఈ రోజు విత్డ్రా చేస్తారు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్, నెక్స్ట్ డే కట్టేయాలంటారా? నెక్స్ట్ డే కాదండి, బిల్ జనరేట్ అవ్వాలి.
సో క్రెడిట్ కార్డ్ దగ్గర ఏం జరుగుతుందంటే బిల్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మనం ఎంతైతే కడతామో దాన్నే కన్సిడర్ చేస్తారు. నేను ఈరోజు ఆన్లైన్లో షాపింగ్ చేశాను, లేదు డీమార్ట్లో కొన్నాను, నెక్స్ట్ డే కట్టేస్తే అది బిల్లో రాదు, అప్పుడు ఎట్లా మీరు వాడినట్లే కదా. సో మీ క్రెడిట్ కార్డ్ మీద మీకు అసలు డిపెండెంట్ లేనట్టు చూపించుకోవాలి. లేదు ఉన్న లోన్స్ అయినా కానీ క్లియర్గా కడుతూ ఉండాలి. డిఫాల్ట్ అనే ఇష్యూ వస్తే కనుక మీరు ముందే పోయి బ్యాంకర్ మాట్లాడండి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు మొరటోరియం కావాలి. మీరు అసలు రెస్పాండ్ అవ్వకుండా బ్యాంకర్ ఏం చేస్తాడులే అంటే కనుక వాడు నీట్గా సివిల్ పోర్టల్లో ఈ ప్రొఫైల్ అంతా రాస్తాడు. సో రేపు ఎవరైనా మీరు లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు చూస్తారు. సో మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది అంటారు. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బిల్ జనరేట్ అవ్వగానే మనము తీసుకోవాలంటారు. అవునండి, బిల్ జనరేట్ అవ్వగానే మనం పే చేస్తే సరిపోతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే కనుక సిబిల్ స్కోర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మన టాపిక్లో ఏంటంటే హోమ్ లోన్ ఫాస్ట్గా ఎలా క్లియర్ చేయాలి కదా. ఒకటి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. రెండు ఏంటంటే ప్రెసెంట్ మీ బ్యాంకర్ కనుక తగ్గించడం అంటే లేదా ఎన్బిఎఫ్సి తగ్గించాలంటే బెటర్ రేట్ వచ్చే వాళ్ళ దగ్గరకు మారండి. దీన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కోలాగా ఉంటుంది కదండి. అదే మనం ఎంక్వైరీ చేయాలండి. ఇప్పుడు నేను ₹1,00,000 తీసుకున్నాను, నాకు ఒకడేమో 10% వేస్తున్నాడు, ఒకడు 8% వేస్తున్నాడు అంటే 2% ఆన్ 1 crore 2 lakhs. సో నేను 2 lakhs కడతానంటే నో ప్రాబ్లం, అక్కడే ఉండొచ్చు. లేదా నేను కట్టినంటే ఒక 2 రోజులు తిరిగి ఏ బ్యాంకులో ఎంత ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎంత ఈఎంఐ పడుతుంది మొత్తం అడ్జస్ట్ చేసుకొని నాకు ఏది బెనిఫిట్ అని చూసుకోవాలి. అలానే 4 బ్యాంకులు తిరగమంటారు, తిరిగి ఏది బెటర్ అది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు హోమ్ లోన్ ఒక 30 lakhs తీసుకున్నారు, అందులో మీ అకౌంట్లో ఒక 5 lakhs ఉంటే ఆ 5 lakhsకి ఇంట్రెస్ట్ అయ్యవు. ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వేయరు. సో అది మరి నాకు బెనిఫిట్ కదా. నాకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కానీ నేను ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనుకోండి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. నేను ఎస్బీఐ అకౌంట్లో నేను నా ఎమర్జెన్సీ ఫండ్ ఒక 2 lakhs 3 lakhs పెట్టుకుంటాను, నాకు దాని మీద ఇంట్రెస్ట్ పడదు, అప్పుడు నాకు సేవ్ అవుతుంది. సో అలాంటి ఆపర్చునిటీ ఉంటే అలాంటివి ఎత్తుక్కోవాలి. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఎలాబరేట్ చేయాలి. 1% తేడా ఉన్నా కానీ మీకు చాలా డీవియేషన్ వస్తుందండి. 4 to 5 years ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో 1% కదా లైట్ తీసుకోవద్దు. ఇక మూడోది ఏంటంటే మీకు 30 years లేదా 20 years టెన్యూర్ ఉందనుకోండి హోమ్ లోను, మీ ఈఎంఐలో 10% మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇందాక చెప్పిన కేసులో ఏంటంటే 30 yearsకి 90,000 ఈఎంఐ అనుకుందాం, అట్లీస్ట్ ఒక 10,000 రూపీస్ నేను కడతా ఉండాలి. ఒక 20 years వచ్చేసరికి ఇది ఒక 1 crore అవుతుంది. నా అవుట్ స్టాండింగ్ కూడా సో మోర్ ఆర్ లెస్ మోర్ దెన్ ఒక 50 lakhs అలా ఉంటుంది. ఇప్పుడు నాకున్న 1 crore నేను ఇక తీసేస్తే నాకు ఇంకా ప్రాఫిటబుల్గా ఉంటాను, ఆ హౌస్ కూడా నాదే. సో ఇలా ఈ 3 స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మనం హోమ్ లోన్స్ని తొందరగా క్లియర్ చేయొచ్చు. ఇలా క్లియర్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా పడదు అంటారు. అంతే కదా, 30 years కట్టేది నేను 20 years లోనే క్లియర్ చేశాను. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కదా. అదే నేను 20 years లోన్ తీసుకుంటే నేను 12 years 13 years లోనే నేను క్లియర్ చేయొచ్చు. సో మిగిలిన 7 years నాకు సేవ్ అవుతుంది కదా. సో ఇలా మనం క్లారిటీగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే హోమ్ లోన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్తో అయినా క్లియర్ చేయొచ్చు, లేదు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ ట్రై చేయొచ్చు, లేదు అసలు సేమ్ బ్యాంక్ నాకు తక్కువ ఇస్తుందంటే అక్కడైనా నేను మార్చుకోవచ్చు, లేదు కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీ కూడా వాడచ్చు. నేను సేమ్ బ్యాంక్లోనే తక్కువకి ఇచ్చి నేను మ్యూచువల్ ఫండ్లో ప్యారల్గా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఒక ఫైనాన్స్ అనలిస్ట్గా ఇవ్వాల్సిన బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్. సో హోమ్ లోన్ తీసుకుంటే కనుక ముందే తొందరపడి ఎక్కువ కట్టొద్దు. సో ట్రై టు ఇన్వెస్ట్, ఎందుకంటే మీకు హోమ్ లోన్ అనేది జనరల్గా బ్యాంక్స్ దగ్గర తీసుకుంటే 8-9% వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 5 years అబౌవ్ ఉంటే కనుక మీకు 12% అలా వస్తుంటుంది. సో ఫస్ట్ 5 years మీరు ఎక్కువగా కట్టకుండా వైస్గా ఇన్వెస్ట్ చేయండి. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో హోమ్ లోన్ క్లియర్ చేసుకోండి, అదైతే మీకు బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా నేనైతే ఏం చెప్పక్కర్లేదు అనుకుంటాను, సార్ ఆల్మోస్ట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీరు కూడా హోమ్ లోన్స్ తీసుకొని ఉంటారు, సో పెనాల్టీస్ పడుతూ ఉంటాయి, సో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని అనుకుంటుంటారు, సో ఇంకా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు సార్తో మాట్లాడాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. లేదు మేము కమెంట్ రూపంలో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము, మాకు ప్రాబ్లం అంటే కమెంట్ రూపంలో తెలిపిన ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆ క్వశ్చన్స్ అన్ని సార్ని అడగడం అయితే జరుగుతుంది. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.